నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తూ ఖమ్మంలో గురువారం చేపట్టే నిరసన ర్యాలీని జయప్రదం చేయండి. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పిలుపు. ఘనంగా మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు 72వ జయంతి వేడుకలు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ ప్రాణత్యాగం చేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. జగ్గంపేట మాజీ శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు కార్యాలయంలో జగ్గంపేట గ్రామ ఉప సర్పంచ్ బండారు రాజా ఆధ్వర్యంలో మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు 72వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జ్యోతుల రామస్వామి జక్కంపూడి రామ్మోహన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి ఘన నివాళులర్పించారు. జగ్గంపేట గ్రామ ఉప సర్పంచ్ బండారు రాజా మరియు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అత్తులూరి సాయిబాబా ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బండారు రాజా మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరియు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రదాత అని తెలిపారు. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో డ్రైనేజీ శంకుస్థాపన కార్యక్రమానికి బద్వేలు టీడీపీ ఇన్ఛార్జి రితేష్ రెడ్డి, కూటమి అభ్యర్థి బొజ్జ రోసన్న శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం నిరంజన్, బద్వేలు టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ వెంగల్ రెడ్డి, కాంట్రాక్టర్ చంద్రారెడ్డి, అలాగే మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రసాద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిపిఐ ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు, సిపిఐ రాష్ట్ర నాయకులు బొల్లోజు అయోధ్యాచారి, అలాగే సూర్యాపేట ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగి మృత్యువాత పడ్డారు. ఆయన పార్థివ దేహాన్ని ఖమ్మం జిల్లా కేంద్రంలోని గిరిప్రసాద్ భవనంలో కొద్దిసేపు ఉంచి ఆ పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు మాట్లాడుతూ అయోధ్య మృతి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిపిఐ పార్టీకి తీరని లోటని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేశారని ఆయన కొనియాడారు. ఆ ప్రాంతంలో ఒక గుర్తింపు కలిగినటువంటి నాయకుడిగా, ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నటువంటి నాయకుడిగా ఎదిగాడు. బూర్గంపాడు నియోజకవర్గంలో అనేక సందర్భాల్లో పార్టీకి ఆటుపోట్లు వచ్చినటువంటి సందర్భంలో కూడా ఆ పార్టీని నిలబెట్టడంలో తనదైనటువంటి శైలిలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి వ్యక్తి కావడు అయోధ్య గారు. ఈ మధ్యకాలంలో కొంత ఆరోగ్యం బాగలేకపోయినా కూడా ఎప్పుడు కూడా ఆయన ఆ పార్టీని నిలబెట్టేదానికోసం ఆరోగ్యం బాగలేకపోయినా కూడా కృషి చేసినటువంటి కామ్రేడు అయోధ్య గారు. మొన్న కూడా కొత్తగూడెం జిల్లా మహాసభ సందర్భంగా కూడా కలిసి 2 రోజులు అక్కడ నైట్ కూడా ఇద్దరం ఒకే రూమ్లో ఉన్నాం. మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా పార్టీని ముందుకు తీసుకోవాలని ఎప్పుడు తపన పడేటువంటి వాడు మన నుంచి దూరం అయ్యాడు. మనందరం కూడా వారి ఏ ఆశయం కోసమైతే ఆయన చివరి వరకు కమ్యూనిస్టుగా నిలబడి పనిచేశాడో ఆ ఆశయాన్ని పరిపూర్తి చేసేదానికోసం మనందరం పునరంకితులం కావటమే కాబట్టి అయోధ్య గారికి అర్పించేటువంటి నిజమైనటువంటి నివాళిని తెలియ. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు నిరసిస్తూ ఖమ్మంలో నిర్వహించే నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శి మందుల రాజేంద్ర ప్రసాద్, సహాయ కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పాలస్తీనాపై అమెరికా సామ్రాజ్యవాదుల ప్రోద్బలంతో దాడులు చేస్తున్నారని, ఈ దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని, పాలస్తీనాలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు తెలియజేశారు. కొంతమంది ఇవాళ ఆహారం విమానాల నుంచి వేస్తున్నటువంటి సందర్భంలో ఒక మనిషి ఆవేదనతోటి ఉరుకుతూ ఆ పొట్లాన్ని పట్టుకోవటానికి బయలుదేరి ఉరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అవి కూడా అందకుండా చేస్తున్నటువంటి ఉంది. మొత్తం సరిహద్దుల్ని మొత్తం కూడా దిగ్బంధన చేస్తూ
ఇవాళ ప్రజల మాన ప్రాణాలతోటి ఇవాళ అతి దారుణంగా ఇవాళ పాలస్తీనా ప్రజల మీద దాడులు చేస్తూ ఉన్నారు. మహిళల మీద, వృద్ధుల మీద, అనేక మంది మీద ఇవాళ దాడులు చేసినటువంటి పరిస్థితి ఇవాళ కనపడుతుంది. దాదాపు 20,000 మంది చిన్నపిల్లలు చనిపోయినటువంటి ఘటనలు ఇవాళ మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఇంకా వేలాది మంది, లక్షలాది మంది ప్రజల మీద దాడులు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అందుకనే తక్షణమే ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడి ఏదైతే ఉందో పాలస్తీనా మీద, వాళ్ళ ప్రజల మీద దాడులు చేస్తున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని తక్షణమే ఆపాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తూ ఉంది. శాంతి చర్చలు జరపాలనేది డిమాండ్ చేస్తూ ఉంది. వాళ్లకు మొత్తం కావాల్సినటువంటి సౌకర్యాలు వాళ్ళు తిరిగి కల్పించాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నది. అందులో భాగంగానే రేపు అంటే 7వ తారీఖు రేపు పెవిలియన్ గ్రౌండ్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా మొత్తం పెద్ద ఎత్తున ఈ ఖమ్మం జిల్లా కేంద్రంలో పాలస్తీనా సంఘీభ ఉద్యమం కమిటీ పేరు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన ప్రదర్శనలు జరగబోతూ ఉన్నాయి. దీన్ని మీరందరూ కూడా జయప్రదం చేయాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధమవుతా ఉన్నది. కార్యకర్తలు పెద్ద ఎత్తున కదిలి రావడానికి, గ్రామాల నుంచి కూడా కదిలి రావడానికి సిద్ధమవుతా ఉన్నది. చనిపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులపైన, మహిళలపైన ప్రార్థనాలయాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రార్థనాలయాల మీద, లేదా అక్కడ ఉన్నటువంటి దేవాలయాల మీద, లేదా అక్కడ ఉన్నటువంటి వైద్యశాలలు, ఆసుపత్రుల మీద, చదువుకునేటువంటి పాఠశాలల మీద, అంటే ఎక్కడైతే జనం ఎక్కువ సమూహంగా గుమికూడతారో అక్కడ అణ్వాయుధాలతోనే, అక్కడ అణుబాంబులతోనే ఒక విధ్వంసాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. దాని ఫలితంగా పాలస్తీనాలో జీవనం మొత్తం కూడా, జనజీవనం స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఇలా మనకు కనపడతా ఉంది. ఇవన్నీ కూడా యుద్ధాలకు గల కారణాలు ఏంది అనుకున్నప్పుడు సామ్రాజ్యవాదుల మధ్య వచ్చేటువంటి పోటీయే. సామ్రాజ్యవాదులు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వనరులను కొల్లగొట్టేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రతోనే ఇలా మారణ హోమానికి దారితీస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ మారణ హోమాన్ని ఆపు చేయాల్సినటువంటి ప్రపంచ దేశాలకు అనుసంధానకర్తగా ఉన్నటువంటి రైతులకు పూర్తి స్థాయిలో వ్యవసాయానికి నీరు, అలాగే ఎరువులు అందించాలని మల్లేశ్వరం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కార్యాలయం మరియు బంటుమిల్లి మండలం ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓకి పెడన నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఉపాల రాము మరియు పెడన నియోజకవర్గం జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, రైతు నాయకులు వినతిపత్రాన్ని అందించారు. 3 అడుగుల నీటి మట్టం సరిపోవడం లేదు. రైతులు ఇంజన్లతో తోడటం వల్ల రైతులపై అధిక భారం పడుతోందని, దాన్ని తగ్గించేందుకు ఇంకో 2 అడుగులు పెంచి ఇక 5 అడుగుల నీటి మట్టం నీరు వచ్చినట్లయితే తప్పక రైతులకు మేలు జరుగుతుందని వారన్నారు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్బీకేల ద్వారా ప్రజల ముంగిటికే పరిపాలన తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అదే ఆర్బీకేల నుంచి విత్తనాల దగ్గర నుంచి మరి రైతు పండించిన ధాన్యం కొనుగోలు వరకు, అంటే మధ్యలో యూరియాలు కానీ, కాంప్లెక్స్లు కానీ, డిఏపీలు కానీ అన్ని ఎరువులు కూడా మరి అందుబాటులో రైతులకు ఇవ్వటం, మరి అట్లాగే రైతుకు మద్దతు ధర ఇచ్చి ధాన్యం సేకరించడం కూడా జరిగింది. ఇవాళ అవన్నీ ఏమైపోయినాయి? ఎందుకు నిర్వీర్యం చేశారు మీరు? అది ప్రజల సొమ్మది, ప్రజల ఆస్తి. ఎందుకు నిర్వీర్యం చేశారు? ఈవేళ ఈ 2 మండలాలు కలిపి ఒక 5 సొసైటీలు ఉంటే దాదాపు ఇక్కడ 15,000 ఎకరాలు ఏదైతే ప్యాడీ పండిస్తూ ఉన్నారో మరి దానికి దగ్గర 15,000 మెట్రిక్ టన్నుల యూరియా కావాలి. మరి ఒక ఆగస్టు నాటికే 510 టన్నులు కావాలి. మీరు ఎంత ఇచ్చారు? మీరు ఎంత ఇచ్చారని అడుగుతున్నాం మిమ్మల్ని. మీ అధికారులను అడగండి, రికార్డ్స్ తీయండి. అంతా కలిపి వచ్చింది 400 లోపునే వచ్చింది మీకు, ఒక 10-20 అటు ఇటుగా. మీరు ఎందుకు సఫిషియెంట్గా సప్లై చేయట్లేదని అడుగుతాను. అట్లా కృత్రిమ మండలానికి వచ్చే వాళ్ళకి కనీసం కింద ఉన్నటువంటి లక్ష్మీపురం లేదా మాటలలోనో కనీసం ఒక బస్తా కూడా దిగుమతి జరగలే. మరి పిఎస్సిని అలా నిర్వీర్యం చేశారు. మీకు యూరియా కావాలంటే చక్కగా బయట అన్ని షాపుల్లో దొరుకుతున్నాయి. రైతులు ఏం పాపం చేశారని అడుగుతున్నా. పిఎస్సిఎస్లో మీరు ఎందుకని అమ్మట్లేదు? పిఎస్సిఎస్లో రైతుకు కావాల్సినటువంటి యూరియాని అందుబాటులో ఎందుకు ఉంచట్లేదు? కుత్వేని మండలంలో 8,000 ఎకరాలకి ఎందుకు అందుబాటులో పెట్టట్లా? ఇక్కడ 15,000 ఎకరాలకి ఎందుకు అందుబాటులో పెట్టట్లేదు? మీరు తక్షణం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులకు ఏవైతే యూరియా కావాలో వాళ్ళ యొక్క, ఎందుకంటే బయట 100 రూపాయలు లేకపోతే 80 రూపాయలు అదనంగా కొనుక్కోవాల్సి వస్తుంది. మరి అది భారం, అది అదనంగా. కాబట్టి ఆ భారాన్ని తగ్గించి
మీరు పిఎస్సిఎస్లో ఏదైతే రైతులకు అందుబాటులో యూరియాను ఉంచాలని డిమాండ్ చేస్తూ తక్షణం వాటర్ కానీ యూరియాని కానీ మరి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి సక్రమంగా చివరి భూమి వరకు వాటర్ ఇవ్వాలని ఎమ్మెల్యే గారిని చొరవ చూపాలని, లేని పక్షంలో రైతులందరి తరపు ముఖ్యంగా ఏంటంటే 4 ఏళ్ళు లోపలికి వెళ్ళేది ఏంటంటే రైతు పండించి మనకు పెడుతుంటే మనం ఈరోజు ఆకలి లేకుండా హ్యాపీగా భోజనం చేసేవాళ్ళు. అలాంటి రైతుకే నీళ్ళు అందించలేని పరిస్థితి ఈరోజు. ఎందుకంటే పంట కాలంలో ఎండిపోతూ ఉన్నాయి. చివరి వరకు అంటే కృత్తివేణి మండలం చివరి వరకు వాటర్ అనేది రావట్లేదు. కనీసం మంచినీళ్ళ చెరువుల్లోకి వాటర్ సప్లై అనేది అందించలేకపోతున్నారు. రైతులు పంట వేశారు అంటే వర్షాధార ద్వారా ఎంతో కొంత లాభం చేకూరుతుందని పంట వేశారు. కానీ మళ్ళీ ఎండలు బీభత్సంగా వచ్చేస్తున్నాయి. దానివల్ల మొత్తం రైతులు మొత్తం ఎండిపోయి పంట చేయాలని తర్వాత మళ్ళీ పంట కాలువ వదిలేరు కదా అని చెప్పి పంట వేసుకున్నారు. ఏం జరిగింది? పంట మొత్తం నష్టపోయే పరిస్థితుల్లో ఉంటే రైతుని కనీసం పట్టించుకోకుండా రైతుని గాలికి వదిలేసి వాటర్ సప్లై అనేది ఇవ్వకుండా పాలకులుగా ఉన్న వాళ్ళు పట్టించుకోవడం మానేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రైతుని గాలికి వదిలేశారు. ఈరోజు రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. అట్లాంటి అన్నదాతకే చేయూతనివ్వలేని ఈ ప్రభుత్వం ఇప్పటికే కృత్తివేణి 2 మండలాల్లో కూడా అందరూ కూడా 90% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. కానీ ఈ ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసింది. ఎందుకంటే మీకు ఈ రోజున సెంట్రల్ గవర్నమెంటు బీజేపీతో టచింగ్ ఉంది. మీరు బీజేపీకి మిత్రపక్షం. అటు ఉత్తరప్రదేశ్, అట్లాగే బీహారు, అట్లాగే ఆ ఉత్తర భారతదేశంలో మాత్రం ఇప్పుడు మాన్సూన్ స్టార్ట్ అయినాయి, వాళ్ళకి సఫిషియెంట్ యూరియా ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం యూరియా కొరత లేకుండా యూరియా వస్తుంటే ఈ రోజున యూరియా కొరత ఎందుకు వచ్చిందనేది మీరు ఇంతవరకు దాని మీద దృష్టి పెట్టలేదు. తెలంగాణ సిద్ధాంతకర్త, రూపశిల్పి, దార్శనికుడు ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ 91వ జయంతి సందర్భంగా ఆల్వాల్ జేఏసీ ప్రాంగణంలో విగ్రహానికి పూలమాలలు వేసి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు చీమా శ్రీనివాస్, మల్లేపల్లి లక్ష్మయ్య, ఆల్వాల్ బీఆర్ఎస్ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు అని కొనియాడారు. తెలంగాణ సమస్యను తెలంగాణ ప్రజల్లోకి తెలంగాణ భాషలో తీసుకుపోవడానికి కేసీఆర్ నిరాహార దీక్షకు మద్దతు పలికారు. విద్యార్థుల ఆత్మహత్యలను చూసి చలించిపోయారు. చివరి శ్వాస తెలంగాణ రాష్ట్రం కోసమని, తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందే జయశంకర్ సార్ మరణించడం బాధాకరమని వారు తెలిపారు. జయశంకర్ గారు జన్మించడం జరిగింది. ఈ రోజుకు 91 సంవత్సరం జయంతి ఉత్సవాలు జరుపుతున్నాం. ఆయన ఆశయాలను తెలంగాణలో వచ్చిన తర్వాత ఆశయాలను నెరవేర్చాలని, మరి ఏదైతే తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఉద్యమకారులకు స్వతంత్ర సమరోధులకు ఇచ్చిన బెనిఫిట్లు ఏవైతున్నాయో ఉద్యమకారులకు మా 92వ జయంతి వరకు ఉద్యమకారులకు ఇవ్వాలి. హైదరాబాద్ మేడ్చల్ జిల్లా ఆచార్య జయశంకర్ జయంతిని పురస్కరించుకొని విగ్రహానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటోళ్ల సురేందర్ రెడ్డి, రాష్ట్ర మీడియా కన్వీనర్ దొమ్మటి కిరణ్ కుమార్ రావు ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ తెలంగాణ సాధన కోసం సైద్ధాంతిక తాత్విక సలహాలతో తెలంగాణ సాధించడంలో కృషి ఎంతో ఉందని చెప్పారు. తాను కలలుగన్న నీళ్లు, నిధులు, నియామకాలు, తెలంగాణలో ఉన్న వనరుల ప్రతిఫలం తెలంగాణ ప్రజలకు చెందాలని వారు అన్నారు. రాజ్యాంగాన్ని రక్షిద్దాం అదే ఆశయం చివరికి అదే చెప్పేది. అది లేకపోతే మనం లేదు. అది భారత రాజ్యాంగాన్ని రక్షిద్దాం అనేది ఎక్కడ అది చేస్తుంది, ప్రాక్టీస్ చేపిస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తూ ఖమ్మంలో గురువారం చేపట్టే నిరసన ర్యాలీలు జయప్రదం చేయండి. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పిలుపు. ఘనంగా మాజీ మంత్రి జగ్గపూడి రామ్మోహన్ రావు 72వ జయంతి వేడుకలు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ ప్రాణత్యాగం చేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు చీమా శ్రీనివాస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.